దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎస్తేరు రాజుకి భారీగా మారింది. తర్వాత ఎస్తేరు తన ప్రజల్ని కాపాడుకోవడానికి ఒక సాధనంగా నిలబడింది. ఇప్పుడు మనం లోకంలో ప్రజల్ని కాపాడుకోవడానికి మనం ఒక్కొక్కరు ఒక ఎస్తేరు లాగా నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా నిలబడతారా? నిలబడాలంటే ఏం చేయాలి? నశించిపోతున్న దగ్గరికి వెళ్ళాలి. మన ఇంట్లో తోముకోవడమే సరిపోతే, ఉతుక్కోవడమే సరిపోతే ఏంటమ్మా? ఉండమ్మా బొట్టెడతా టీవీ చూడడమే సరిపోతే ఉన్నారు కొంతమంది వీడియోలు చూస్తున్నారులే. ఏంటి ఇంకా మొబైల్ రేకులు, పూత రేకులు, జీడిపాకంలో లాగిన అదే చూస్తారు. ఇప్పుడు ఈ ఎస్తేరు ఇలా టీవీ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, ఉన్నాయా? ఆమె గురి తన ప్రజలను కాపాడుకోవాలి, ఉపవాసం చేయాలి, దేవుడికి మొరపెట్టాలి, దేవుడు ఏ కార్యమైనా చేస్తాడో నమ్మింది. నేనేమన్నాను ఇందాక? కరెంట్ ఇవ్వయ్యా పరిశుద్ధాత్ముడా, ఏం చేస్తానా? స్వరం బాగోలేదయ్యా, నువ్వు ఏదైనా చేస్తావయ్యా, ఇక్కడ మొరపెడుతున్నావు, తన హృదయంలోకి వెళ్తావు, నువ్వు కరెంట్ ఇవ్వగలవు నువ్వు అన్నాను. అన్న తర్వాత ఒక్క నిమిషానికి ఈ శుక్రవారం కరెంట్ ఉండదు కదా. దేవుని స్తోత్రం. 3 గంటల దాకా ఉండదు కదా. ముందు మనకు ఉంటది, 3 గంటల తర్వాత ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అందుకే మనం నిలబడాలి. మేము మొన్న విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళిన తర్వాత ఇన్ని ట్రాక్స్ తీసుకెళ్ళి నడుచుకుంటూ అందరికి పంచుకుంటూ ఎందుకది? వాళ్ళు మనోళ్ళు కాదండి, మన ఏరియా కాదండి. మన ఏరియా కదా, మన మనుషులు కదా, దేవుడు సృష్టించినోడు కదా, మన అన్నదమ్ములు అక్క చెల్లెడు కదా. వాళ్ళు నశించిపోతుంటే ఊరుకుంటావా? మరి నువ్వేం చేస్తావు? ఎన్నిసార్లు చెప్పినా సేవకురా సేవలో రా, అడుగు పెట్టు, పని చేయి. ఎన్నోసార్లు హెచ్చరించాడు. మీ ఇష్టం. పక్క వారిని కాస్త మాట చెప్పి మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ మాటలు వింటే బతుకులు మారుతాయి. మనకెందుకులే, మహిమరాజు పాస్టర్ గారు త్వరగా చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు, మనం వింటాం, ఆహా అనుకుంటాం, ఓహో అనుకుంటాం, అయిపోతాయి. ఇంకేం లేదు. ఎస్తేరు అక్కడ పట్టుదల, కష్టం వచ్చింది, ఉపవాసం ఉంది. తన జాతి నాశనం అయిపోతుంది, ఉపవాసం ఉంది. తన నాశనం అయిపోతున్న తన జాతి కోసం కన్నీళ్లు కార్చింది, తన ప్రజలను రక్షించింది. మరి నా సంగతి ఆలోచించి దీని అందరికీ కారణము తర్వాత ఇంకో విషయం చెప్తాను. ఎస్తేరు ప్రార్థన ఒక కలిగి ఉన్న అంశం ఉంది. ఎస్తేరు ఉదయకాలం తెల్లవారుజాము 4 గంటల 14 నిమిషాల సమయంలో ఇప్పుడు ఆమె ఒక టైం పెట్టుకుంది, ట్రైన్లోకి వెళ్ళిపోయింది. అలాగా తన ప్రజల కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే రక్షించబడతారు. పలానా వ్యక్తి అయ్యా ప్రభుత్వమైన సన్నిధిలో పెడుతున్నాను, తన హృదయం తెరవయ్యా అని ప్రార్థన చేసుకునే వ్యక్తిగానే ఉండాలి. అలా ఉంటే అనేక వ్యక్తులు సంఘంలోకి వస్తారు, మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది. భారం ఉందా నీకు? వాళ్ళ భారం, ఆ భారం ఉందా? పేర్లు రాసుకోండి, ఒక్కొక్కరు 10 పేర్లు రాసుకోండి. అమ్మా 10 పేర్లు రాసి, తెలుసున్న వాళ్ళ పేర్లన్నీ రాసి, రక్షణ లేని వాళ్ళ పేర్లు 10 పేర్లు రాసి, ఆ 10 పేర్లు ప్రార్థనలు పెట్టి 10 పేర్లు ప్రభావాలను రక్షించు అని చెప్పేసి హృదయాలు తెరుగు ఆయన, మందిరానికి నడిపించు ఆయన. ఈ భారం అది ప్రార్థన చేయండి. ఆ రీతిగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఎస్తేరు పేరు ఫస్ట్ ఎస్తేరు కాదు. ఫస్ట్ ఎస్తేరు పేరు ఎస్తేరు కాదు, అగస్తా ఉంది. తర్వాత ఈ అగస్తా మెర్జల్ అని ఉంది. మెర్జల్ అనే పేరుతో జన్మించింది. ఎవరు? ఎస్తేరు. తర్వాత ఆమె పేరు ఎస్తేరుగా మార్చబడింది. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మన పేరు, మన బ్రతుకు, మన జీవితం అన్ని ఇబ్బందులుగానే ఉన్నాయి. కానీ దేవుడు మరి మన పేరుని, మన బ్రతుకుని, మన ఊరిని, మన సమస్తం ఎక్కడెక్కడైతే నిలబెట్టాడో అన్ని స్థలాల్లో నిలబెట్టి
పేరును మార్చి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ చెడు అనేది దగ్గరికి రానలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెడు అనేది చాలా ఆకర్షణగా ఉంటుంది, వెంటనే మనం ఆకర్షిస్తాం. అది ఐదో బొమ్మ అని చెప్పండి, అది దగ్గరికి రానివ్వద్దు. అందుకే ఎస్తేర్లో అంత విషయం ఉందంటే అవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే ఉపవాసం. ఏంటి ఏది పోవాలంటే? చెడు పోవాలంటే, లోకం పోవాలంటే, మనం నిలబడాలంటే ఉపవాసం, ప్రార్థన. పొద్దు నుంచి తిన్నారా? తిన్నావా? చాలా మంచిది.